నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క ధనుసు రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గనుక చూసుకుంటే ఆగస్ట్ 1న కన్యా రాశిలోకి శుక్రుడి గోచర సంచారం జరుగుతుంది. ఆగస్ట్ 2న కుజుడి గోచర సంచారం ఈ యొక్క మిథున రాశిలో జరుగుతుంది. మీ యొక్క సప్తమ స్థానం అవుతుంది ఇది. అండ్ ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తారు. అండ్ ఆగస్ట్ 12న సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది సూర్యుడికి. అండ్ ఆగస్ట్ 17th అండ్ 22nd ఒకరి తర్వాత ఒకరు సూర్యుడు, బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తారనమాట. సో వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా ఇక్కడ మీ 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో నిలిచబడడం వల్ల సో ఈ ఆగస్ట్ 1 జరుగుతుంది ఇది. సో దీనివల్ల ఏంటంటే కెరియర్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త డిసప్పాయింట్మెంట్స్ అనేది ఉంటుంది. అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. 6వ స్థానం అనేది వర్క్ ప్లేస్‌కి సంబంధించింది. అండ్ వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్‌కి సంబంధించింది. ఇక్కడ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేది ఎక్కువ అవ్వడం అండ్ కాస్త వాటర్ డిస్టర్బెన్సెస్ అనేది రావడం, ఐసోలేషన్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ లాభస్థానాధిపతి దశమ స్థానంలోకి వచ్చాడు అండ్ అక్కడి నుంచి పడ్డాడు అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి అండ్ ఫ్యామిలీ పక్కన ఉంటే ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి ఆర్ వర్క్ ప్లేస్ కొలీగ్స్ దగ్గర నుంచి అంత ఎక్కువ సపోర్ట్ అయితే ఉండదు. ఈ టైం పీరియడ్లో మీకు కూడా సెల్ఫ్గా మీకు కూడా కాస్త రొటీన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. రోజువారీ పనులు డిస్టర్బ్ అయిపోతాయి. సో మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. మీ ఫుడ్ సైకిల్ కావచ్చు అండ్ మీ యొక్క వర్క్ సైకిల్ కావచ్చు ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా డిస్టర్బ్ అయ్యి కాస్త డిసిప్లిన్ తప్పి ప్రొకాస్టినేషన్ ఎక్కువైపోయి కాస్త భయాలు, అనవసర భయాలు, ఐసోలేషన్ అండ్ ఓపెన్‌నెస్ తగ్గిపోవడం అంటే ఎక్కువగా ఫ్రీగా మాట్లాడే తత్వం తగ్గిపోవడం అండ్ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది అయిపోతాయన్నమాట ఈ 1 మంత్‌లో. ఈ టైం పీరియడ్‌లో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో లేదంటే కెరియర్‌లో వచ్చే అవకాశాలను చాలా వరకు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ వీటిపైన ఫోకస్ చేయండి అంటే ఎలా చేయాలంటే సింపుల్‌గా మెడిటేషన్ లాంటివి కావచ్చు, యోగాని పక్కన పెడితే మెడిటేషన్ లాంటివి కావచ్చు, జాగింగ్ ఆర్ వాకింగ్ ఇట్లాంటివి చేసి ఎప్పుడు కూడా మైండ్‌ని కాస్త ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం అనేది ఎక్కువ చేయండి. అండ్ మీకు ఏదైతే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందో, ఏదైతే కొంచెం మీ మెంటల్ పీస్‌కి హెల్ప్ చేస్తుందో అలాంటి విషయాలు, అలాంటి ప్రదేశాలు ఇలాంటి వాటిని ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీ మెంటల్ హెల్త్‌ని కాపాడుకోండి. ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోకుండా. సో ఇదొకటి టిప్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 2న చూసుకుంటే కనుక సో కుజుడు యొక్క గోచార సంచారం ఈ మిథున రాశిలోకి సప్తమ స్థానంలో జరుగుతుంది. వ్యయ పంచమాధిపతి అవుతూ ఉన్నాడు. సో ఇది మ్యారిటల్ రిలేషన్‌షిప్స్‌లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్‌ని తీసుకొని వస్తుంది. చిన్నపాటి స్టబార్న్నెస్‌ని తీసుకొని వస్తుందనమాట. సో ఒక కైండ్ ఆఫ్ టెంపరరీ కుజదోషంలాగా అనుకోవచ్చు మీరు. సో కుజుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రొమాంటిక్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ తీసుకొని వస్తాడు. అండ్ రెస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తాడు. అండ్ మ్యారిటల్ లైఫ్‌లో చిన్న చిన్న ఇష్యూస్ అనేది తీసుకొని వస్తాడు. అండ్ అవతల పార్ట్నర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేయడం గానీ, యారోగెంట్‌గా కోపంగా ప్రవర్తించడం గానీ ఇలాంటివన్నీ కూడా చేసేలా చేస్తాడనమాట. సో ఈ టైం పీరియడ్‌లో రిలేషన్‌షిప్స్‌ని చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కొంచెం బ్రేక్ అవ్వడం గానీ, ఇబ్బంది అవ్వడం కానీ అండ్ దూరం పెరగడం గానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. వ్యయ స్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ట్రావెల్స్‌కి చాలా ఫేవరబుల్ ఇది. సో ఏదైనా ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్నా, ఎడ్యుకేషనల్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్నా అండ్ ఇలాంటి వాటికి చాలా ఫేవరబుల్. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఒక పరిహారంలో ఒక రెమెడీ లాగా చూసుకుంటే గనక సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వ్యయాధిపతి అవుతున్నప్పుడు ధనుసు రాశి వారికి ముఖ్యంగా రిలేషన్‌షిప్స్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ రాకుండా ఉండాలంటే ఒక ట్రిప్‌కి వెళ్లి రావడం మంచిది. ఏదో ఒక వెకేషన్ ట్రిప్‌కి వెళ్లి రావడం మంచిది. అది టెంపుల్ కావచ్చు, రిసార్ట్ కావచ్చు, ఏదో ఒకటి. సో మీకు నచ్చిన ప్రదేశం కావచ్చు ఏదో ఒకటి. సో మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్‌తో కలిసి కాస్త అలా ట్రిప్‌కి వెళ్లి రావడం మంచి పాయింట్ అనమాట. అలా చేయడం ద్వారా మీ వ్యయ స్థానం, సప్తమ స్థానం ఇవన్నీ యాక్టివేట్ అయ్యి కొంచెం రిలీఫ్ అవుతాయన్నమాట. సో అక్కడున్న నెగెటివ్ ఎనర్జీస్ రిలీవ్ అయిపోతాయి. అలా అయినప్పుడు ఈ రిలేషన్‌షిప్స్‌లో స్ట్రగుల్స్, స్టబార్న్నెస్ ఇవేవి రాకుండా, రెస్ట్రిక్షన్స్ రాకుండా రిలేషన్‌షిప్ అనేది సేవ్ అవుతుంది. సో లేదంటే కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి. ఒకవేళ మీరు ట్రావెల్స్ కోసం చూస్తూ ఉంటే గనుక ఏదైనా ఫారెన్ ట్రావెల్ గానీ, వీసాస్ గానీ, ఈ డాక్యుమెంటేషన్స్ గానీ, ఫారెన్ ట్రావెల్ డాక్యుమెంటేషన్స్ ఇలాంటి వాటికి చూస్తూ ఉంటే గనుక అది మాత్రం చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ట్రావెల్స్ కూడా చాలా ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఈ టైం పీరియడ్‌లో మీరు తీసుకునే కోర్సెస్ గానీ, అండ్ మీరు చూజ్ చేసుకునే ఎడ్యుకేషనల్ స్ట్రీమ్స్ గానీ, ఇలాంటివన్నీ చాలా ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఇదొకటి మంచి పాయింట్ చెప్పాలంటే ఈ మంత్‌లో. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 5న జరగబోయే బుధుడి గోచారం ఈ అష్టమ స్థానమైన కర్కాటక రాశిలో జరుగుతుంది. సో మీ దశమ సప్తమాధిపతి అవుతూ ఉన్నాడనమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి సైంటిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్ కావచ్చు, డేటా సైన్సెస్, డేటా సెక్యూరిటీస్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికీ కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది ఈ టైం పీరియడ్.
సో రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ అనేది చాలా వరకు బాగుందన్నమాట. అండ్ కెరియర్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ కర్కాటక రాశి బుధుడికి పర్వాలేదు, ఓకే స్థానం ఈసారి అయితే. అండ్ ఈ దశమాధిపతి అష్టమం అంటే కెరియర్లో సడన్ ఎండివర్స్ రావడం, సడన్ ఆపర్చునిటీస్ రావడం, సడన్గా గ్రోత్ అనేది రావడం ఇలాంటివన్నీ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి తీసుకుంటే మీరు ఏదన్నా ఇంకా బెటర్ పేయింగ్ జాబ్ కోసం అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు, కంపెనీస్కి ఇస్తూ ఉన్నారు, నార్మల్గా ఇచ్చుకుంటూ ఉన్నారనుకోండి. సడన్గా ఏదో కంపెనీలో మీకు అప్రూవ్ అవ్వడం, మన ఇంటర్వ్యూ కాల్ రావడం, ఆర్ఎల్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు చాలా రోజులుగా ఆఫర్ లెటర్స్ కానీ ఏవి రిలీజ్ అవ్వకుండా మీరు దాన్ని వదిలేసి ఉంటే సడన్గా ఆఫర్ లెటర్ అనేది రావడం, ఇట్లాంటివి అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇట్లా కెరియర్లో సడన్ మూమెంట్స్ అండ్ సడన్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇదొకటి పాజిటివ్ పాయింట్. అండ్ ఎవరైతే శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ ఫేస్ చేస్తూ ఉన్నారో వారికి కొంచెం చిన్నపాటి ఇష్యూస్ అనేది ఉంటాయి. అండ్ వాటిని హ్యాండిల్ చేసుకోండి. రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టకాలను ఎక్కువగా చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడే బుధుడు యొక్క ప్లేస్మెంట్‌లో మనం స్థానాన్ని పక్కన పెడితే గ్రహాన్ని చూసుకుంటే కనుక గురుడితో పాటు కలుస్తున్నాడనమాట. సో బుధ గురువుల కాంబినేషన్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్‌ని, బెటర్ డెసిషన్ మేకింగ్‌ని తీసుకొనొచ్చే కాంబినేషన్ ఇది. సో ఇక్కడ ఈ ప్లేస్మెంట్ వల్ల ఏంటి అంటే సో చెడిపోవాల్సిన సిట్యుయేషన్ కావచ్చు, పూర్తిగా కొలాప్స్ అయిపోవాల్సిన సిట్యుయేషన్, మెస్సీ అయిపోవాల్సిన సిట్యుయేషన్ కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మీ యొక్క తెలివితో, ఇంటెలిజెన్స్‌తో బెటర్‌గా హ్యాండిల్ చేస్తూ వాటిని సక్సెస్ చేసే కాంబినేషన్ అనమాట ఇది. సో ఈ టైం పీరియడ్‌లో మీ జీవితంలో ఏదైతే మోస్ట్ పెయిన్ పాయింట్, ప్రెషర్ చేసే పాయింట్ ఏదైతే ఉందో, అంటే మీ రిలేషన్‌షిప్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్త్ గానీ, ఫైనాన్స్ గానీ, మీ మెంటల్ హెల్త్ గానీ, మీ పిల్లలకి గానీ, ఏదో ఒకటి మీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా! సో ఆ సమస్యని క్లియర్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా! సో ఇది బెస్ట్ టైం పీరియడ్ అనమాట. దిస్ ఈస్ ద టైమ్ అనమాట. సో ఆగస్ట్ 5 తర్వాత ఆల్మోస్ట్ ఆగస్ట్ 22 వరకు ఉంటుంది. సో ఈ టైం పీరియడ్‌లో ఎక్కువగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ మధ్యలో వచ్చే ఆలోచన మీకు ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్‌ని, ఎక్స్‌ట్రీమ్ గ్రోత్‌ని తీసుకొనొస్తుంది. అండ్ ప్రాబ్లమ్ రిజాల్వింగ్ ఎబిలిటీని తీసుకొనొస్తుందనమాట. ఖచ్చితంగా మీకున్న సమస్యకి ఒక మంచి సొల్యూషన్ ఈ టైం పీరియడ్‌లో దొరుకుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 12కి అష్టమ స్థానంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో, ఈ గండాంత నక్షత్రంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉందన్నమాట సూర్యుడికి. సో ఇది జరగడం వల్ల పర్టికులర్‌గా ఫాదర్ హెల్త్‌లో కొంచెం ఇష్యూస్ అనేది ఉంటాయి. సో అతి ముఖ్యంగా. అండ్ మీకు కూడా నేమ్, ఫేమ్, స్టేటస్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో అష్టమ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల సడన్‌గా డీఫేమ్ అవ్వడం కానీ, సడన్‌గా మీ పేరు ప్రతిష్టలు చెడిపోవడం కానీ, మీ పైన ఒక మచ్చ పడడం కానీ, సో అలిగేషన్స్ అంటారు కదా! ఇలాంటివి పడడం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఎక్కువగా మీరు సీక్రెట్ షేర్ చేసుకోవడం, ఇక అప్పులు ఇవ్వడం, మాట ఇవ్వడం అండ్ ప్రామిసింగ్ వర్డ్స్ అనేది ఇవ్వడం, కాంట్రాక్ట్ సైన్ చేయడం, డీల్స్ ఒప్పుకోవడం ఇలాంటివి చేయకండి. ఆ వారం రోజులు ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు ఇవన్నీ స్కిప్ చేయండి. చాలా వరకు బెటర్‌గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ 17కి ఎలాగో సూర్యుడు సింహరాశిలోకి వచ్చేస్తాడు. బుధుడు ఆగస్ట్ 22కి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఇది రావడం వల్ల మీకు మరీ ఎక్కువ హెవీ బెటర్‌మెంట్ ఉంటుందా అంటే స్టూడెంట్స్‌కి బెటర్‌మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి చాలా బెటర్‌మెంట్ ఉంటుందన్నమాట. సో నవమస్థానం హైయర్ ఎడ్యుకేషన్ అక్కడ బుధుడు రావడం అనేది చాలా పాజిటివ్ పాయింట్. సో ఎలాంటి కాంప్లెక్స్ టాపిక్ ఆర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడం గానీ, ఈజీగా అర్థం చేసుకోవడం గానీ, ఇలాంటి ఎబిలిటీ అనేది వస్తుంది. సో అండ్ మళ్ళీ సూర్యుడు స్వక్షేత్రగతుడు రావడం మూలాన సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్న వారికి చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. ఫాదర్ హెల్త్‌లో ఇష్యూస్ ఉన్న వారికి హీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుంది. నవమాధిపతి నవమ స్థానంలోకి రావడం వల్ల అండ్ కేంద్రాధిపతి కూడా పాటు కలవడం వల్ల. సో ఖచ్చితంగా ఫార్చ్యూన్ అండ్ లక్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. సో జస్ట్ మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు. సో నేమ్, ఫేమ్, గ్రోత్, స్టేటస్ ఇలాంటివన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడే జాగ్రత్తగా ఉంటే చాలు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇది కంప్లీట్‌గా ఈ ఆగస్ట్ మంత్‌లో ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో ఉన్నట్లుగా ఎగ్జాక్ట్‌గా పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విలువైన వీడియోస్, మీ జీవితానికి ఉపయోగపడే మంచి ఆస్ట్రాలజికల్ వీడియోస్ అన్నీ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం ద్వారా ఏంటంటే సింపుల్‌గా మన యొక్క వీడియో అనేది ఒక 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. రీచ్ అయినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ గానీ, రెమెడీ కానీ ఏదైనా మన వీడియోలో ఉంటే మీకు తెలియకుండానే మీరు వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. ఒక డిజిటల్ హెల్ప్ లాంటిది. సో అది చేయడం ద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది. వారికి ఉపయోగపడి వాళ్ళు గ్రో అవుతారు. అండ్ సహాయం చేసినందుకు మీ హోరోస్కోప్‌లో కూడా ఒక పాజిటివ్ కర్మ యాడ్ అవుతుంది. మీ గురుడు యొక్క పాజిటివ్ కర్మ యాడ్ అవుతుంది. అది మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఒక చిన్న ఉడత సహాయం లాగైనా సరే కనీసం చేస్తుందనమాట. సో ఇది చాలా రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నాకు తట్టిన లాజిక్ ఇది. సో మీకు కూడా ఇది లాజికల్‌గా అనిపిస్తే ఆర్ ఎల్స్ మన వీడియో నచ్చినా సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ సారీ, ఇంకొక పాయింట్. సో మీరు ఇంకా 2027 ఏప్రిల్ వరకు కూడా మిగిలిన ఈ మంత్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ వరకు ఉన్నాయి. సో ఇవి సక్సెస్ చేసుకోవాలనుకుంటూ ఉన్నా, లేదా మీ లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్లో క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నా, లైక్ లైఫ్ గ్రోత్, హెల్త్, వెల్త్, ఫైనాన్సెస్, కెరియర్ అండ్ ప్రాపర్టీస్, రిలేషన్షిప్స్, మ్యారిటల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా సో క్వార్టర్లీ ప్రిడిక్షన్స్ కానీ, రెమెడీస్, అతి ముఖ్యంగా నెక్స్ట్ జరగబోయే రాహుకేతుల నెగిటివ్ ట్రాన్సిట్స్ వల్ల రెమెడీస్ కానీ అవన్నీ తెలుసుకోవాలనుకుంటుంటే కనుక, సో మీ ధనుసు రాశి వారికి ప్రత్యేకించి నేను ఒక రాశి గైడ్ అయితే తయారు చేశాను. సో దాని లింక్ అనేది దాన్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేసి దాని లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అనమాట. సో పిన్ కామెంట్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకు అది చాలా బాగా హెల్ప్ అవుతుంది, చాలా వరకు నచ్చుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ చాలా వరకు బై చేశారు, మంచి సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది. సో అదొకసారి చెక్అవుట్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.